ఇప్పుడు ఒక గేదె ఎన్నో ఈత అని మనం ఏమన్నా నిర్ధారించడానికి ఛాన్స్ ఉందా అన్న? ఒక తొలి ఈత ఒకటే గుర్తుపట్టగలుగుతాం అన్న. మ్యాక్సిమం రెండో ఈత మూడో ఈత నుంచి ఒక దేవుడికి ఇంకోటి తప్ప ఎవరు తెలియదు. ఎందుకంటే బర్రె సుఖం ఉంటే ఐదో ఈత గేదె కూడా రెండో ఈత లాగా ఉంటుంది. నార్మల్ ఒక తొలి ఈతదే గుర్తుపట్టగలుగుతాం. కొద్దిగా పెద్దవాళ్ళు ఆ కొమ్ములు అవి అంటారు, కానీ ఈ మధ్యలో అంతా ఫ్రాడ్ చూస్తున్నారు. కొమ్ములను కూడా పాలిష్ చేసి అంటే మార్కెట్లో అలాంటివి ఏం గుర్తుపట్టలేకపోతాం. మ్యాక్సిమం ఇంటోడు నమ్మకంగా ఇస్తే షెడ్డోడు నమ్ముతాడు, అతడు ఏది చెప్తాడో మేము అదే నమ్ముతాం, మేము ఏది చెప్తామో మీరు అదే నమ్ముతాం. ఈతల వరకు అయితే పర్ఫెక్ట్ ఎవరని చెప్పలేకపోతాం అన్న. గేదెను చూసి గుర్తుపట్టుకోవాలి అంతే తప్ప కరెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేకపోతాం. చాలా మంది పాడి రైతులకి ఏ గేదెను కొనాలి అనే ఆలోచన మొదలైంది. ముఖ్యంగా ముర్రా కొనాలన్నా, జఫ్రాబాదీ కొనాలన్నా, బన్నీ కొనాలన్నా, లేకుంటే గ్రేడెడ్ ముర్రా కొనాలన్నా అనే ఆలోచన ఉంది. మీకు ఎంత అనుభవం ఉంది కదా, డైరీ ఫార్మర్స్కి ఎలాంటి గేదెలు మేలైనవిగా చెప్పగలరు? 100% ఇక్కడ తెలంగాణ వాతావరణానికి బన్నీ బెస్ట్ అన్న. మనము ఇప్పుడు కంట్రీ సైడ్ ఫార్మ్ రన్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మన ఏ వాతావరణానికైనా తిరిగి మేయగలుగుతాయి. మన ఆంధ్రాకి కానీ ఇప్పుడు మన అనంతపూర్ సైడ్ ఉంది, కొద్దిగా హీట్ ఉంటుంది, ఆ వాతావరణానికి బన్నీ సెట్ అవుతుంది. ముర్రా మెయిన్ ఏంటంటే అన్న, ఒక అప్పట్లాగా ప్యూర్ ముర్రా రావట్లేదు. మనం చాలా వీడియోలు అయిపోయి ఇప్పుడు చెప్తాం. మంచి ముర్రా అక్కడనే 1,70,000 1,80,000 ఉంది. అలాంటి సేల్ చేసేవారు ఎవరు తేరు. సెకండ్ గ్రేడ్ క్వాలిటీ తెస్తారు. అలాంటివి కొనకూడదు ఎవరు. మ్యాక్సిమం బన్నీ మన తనకున్నా ఎవరి దగ్గర ఉన్నా మంచి బన్నీలో మిక్స్ చేయడానికి ఉండదు. మ్యాక్సిమం చేస్తే ఏవి మన గొడవ బల్లు కలుపుతారు కొంతమంది, అందులో కూడా కొన్ని గుజరాత్ బల్లే ఉంటాయి. బన్నీ కొంటే ఎవరు నష్టపోరన్న. కొద్దిగా రేటు రీజనబుల్ ఉంటాయి. ఎలాంటి రైతుకైనా మన డైరీలో అయినా సెట్ అయితే, తిప్పి మేపుకోవడం కూడా సెట్ అవుతుంది. మరి జఫ్రాబాదీ ఎవరికి ప్రిఫరెన్స్ ఇప్పిస్తారు? 100% జాఫ్రాబాద్ కొద్దిగా హెవీ దాన పెట్టే వాళ్ళకు. జాఫ్రాబాద్లో చిన్నవి తీసుకుంటే ఏం కాదు, 1,30,000 1,40,000 టైంలో మామూలు మిడిల్ తీసుకున్న ఏ రైతన్నా మెయింటైన్ చేయొచ్చు. కొద్దిగా హెవీ కొంతమంది 8-10 లీటర్ల పూటకు అనుకున్న వాళ్ళు, కొద్దిగా డైరీ ఉండి అనుభవం ఉన్న వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. నేను మీరు తీసిన పాలను చూశాను అన్న. మామూలుగా పాల పైన నొరగ వెన్న శాతం మామూలుగా అంటుకుని ఉంది ఆ పాల డబ్బాకి. అన్న, మీరు పెట్టే దానాలు ఎలాంటివి? మనం దానా అంటే అన్న మ్యాక్సిమం కాటన్ కేక్, కందిచున్ని, పత్తి చెక్క, మక్క, నాలుగు రకాలు వాడతామన్నా. ఏదైనా ఒక గేదెకు 3 కిలోల మించి మనం వాడమన్నా. ఎందుకంటే అది దాటి వాడితే వర్కౌట్ కాదు రైతుకి. మినిమం 6 కిలోలు రోజు మీద వచ్చి 6 కిలోలు దానన్నా 180 రూపాయలు అవుతుంది. అంతకు మించి కొంతమంది చెప్తారు 5 కిలోలు 4 కిలోలు. అలాంటి రాంగ్ స్టెప్. 3 కిలోలు సరిపోతుంది ఒక గేదెకి పూటకి. అంటే 3 కిలోలు అనేది ఇట్లా నానబెట్టే ముందా అసలు? పొట్టి దాన 3 కిలోలు నానబెడితే మనకి 5-6 కిలో అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే. ఎందుకంటే అందులో ఆయిల్ శాతం ఉంటుంది కనుక మనం వాటర్ నానబెడితే అందులో ఖచ్చితంగా మేము సాల్ట్ కలుపుతాము. కొంతమంది రైతులు కలపరు. ఎండాకాలంలో కొద్దిగా అందరూ మంచి సాల్ట్ కలుపుకుంటే కూడా కొద్దిగా వాటర్ ఎక్కువ తాగుతాయి. మీ దగ్గర ఉన్నటువంటి పశువులు ఆల్మోస్ట్ 1, 2, 3 ఈతలకు సంబంధించి ఉన్నాయి అన్న. వీటి ధరలు ఎలా ఉంటాయి మీ దగ్గర? అంటే యాక్చువల్ టైంలో మన దగ్గర 1,20,000 1,30,000 నుంచి స్టార్ట్ అవుతాయి అన్న. ఈ టైంలో నేనే కొంతమందికి వద్దు అని చెప్తున్నాను. ఈ మధ్యలో వీడియోలు చేయకపోవడానికి రీజన్ కూడా ఇదే. అందులో కాకపోతే మిమ్మల్ని నేను చాలాసార్లు ఫాలో చేస్తాం కనుక మీరు వచ్చిన మిమ్మల్ని పిలిపించి వీడియో చేస్తున్నాను తప్ప మ్యాక్సిమం ఈ టైంలో చేయము. ఎందుకంటే కొత్తగా పెట్టే వాళ్ళకి కూడా ఇది కరెక్ట్ టైం కాదు. అంటే జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతాయి అన్న గేదెలు. ఈ సమ్మర్లో ఈయన గేదెలు తక్కువ. అంటే గేదెలు ప్రపంచంలో ఎప్పటికి ఉంటాయి అన్న. చాలా మంది అపోలో గేదెలు ఉండేయని కాదు, ఈయన గేదెలు తక్కువ ఉంటాయి మనకు. 100లో 10% ఇంతే గేదె. అట్లా డిమాండ్ ఇప్పుడు. అంటే మనకు ఒక్కోసారి టమాటా మార్కెట్లో వాల్యూ ఎట్లుంటుందో ఈ టైంలో గేదెలకు వాల్యూ. అంటే పెట్టడానికి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఒక 10 నుంచి 20,000 30,000 వరకు ఎక్కువ పడతాయి పెద్ద గేదెల కాడ. మన జూన్ జూలై నుంచి నార్మల్ 1,20,000 1,30,000 నుంచి మంచి గేదెలు వస్తాయి. ఈ టైంలో ఏమైందంటే 1,40,000 నుంచి స్టార్ట్ అయితే కంటికి కొట్టే గేదెలు. అంటే సమ్మర్ కదా కంటికి కొట్టాయి. ఎవరైనా పెట్టేవాళ్ళు, మేము సెల్లింగ్ చేసే వాళ్ళు చెప్తున్నాం, ఎవరైనా కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు జూన్ జూలై బెస్ట్. ఈ టైంలో ఏంటంటే 10 గేదెలు కొనేవాళ్ళు 1-2 కలుపుకునే వాళ్ళకు సెట్ అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర కొనాలంటే కమర్షియల్ డైరీ ఫార్మర్స్ ఎక్కువ మంది వస్తున్నారా, నార్మల్ రైతులు ఎక్కువ మంది? ఇద్దరు ఉంటారన్న మా దగ్గర. అంటే నార్మల్ రైతులు ఉంటారు, ఎందుకంటే మా దగ్గర బన్నీకే ప్రిఫరెన్స్ ఇస్తాం కనుక తిప్పి మేపుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. కమర్షియల్ డైరీ వాళ్ళు కూడా ఉంటారు. బన్నీ కమర్షియల్ పని చేస్తుంది అండ్ ఇది మన రైతులకు పని చేస్తుంది. ఇప్పుడు మీరు మామూలుగా ఇది వచ్చేసి గుజరాత్ లో బన్నీ గేదెలకు బాగా ప్రాముఖ్యత ఉంది. మీరు అక్కడ నుంచి తెస్తున్నారంటే ఒక గేదె మీద మీరు ఎంత మార్జిన్ పెట్టుకోగలుగుతారు? మనం 5-10 వేలు కంపల్సరీ మార్జిన్ అన్న. అది ఓపెన్ కాదు, ఎవరైనా చెప్పాలి. అందులో కూడా ఏమైతుందంటే ఈ బిజినెస్ అన్నప్పుడు మొన్న రీసెంట్ లో గేదె చనిపోయింది. అంటే ప్రెగ్నెంట్ గేదె ఉండే, అలా చనిపోయింది. అలాంటివి మనం ఒక 20 గేదెలు అమ్మితే కూడా ఆ లాభం వెళ్ళిపోతుంది అక్కడ. మీరు ఒకరి మీద ఒకరు కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల రైతులకు ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఎవరు మంచి ఎవరు బ్యాడ్. నేను ఒకటే చెప్తున్నా, నేను నా తన కొను నీ తన కొను అని కాదు. ఎవరైతే నమ్మకంగా రోజు మీద ఒక 10 లీటర్ల గేదె పాలు చూపిస్తారో వాళ్ళ దగ్గర కొనండి. లేదు మనం డైరీ నుంచి తీసుకెళ్ళాం, మీకు టైం లేదు, కొంతమంది గేదె దిగినప్పుడు పాలు ఇయ్యి,
మినిమం 1 వీక్ వరకు పాలు ఇయ్యి, తీసుకెళ్ళినాక 15 రోజుల గ్యారెంటీ ఎవరు ఇస్తారో వాళ్ళు దగ్గర కొనని చెప్తున్నాను. అంటే మనం రైతులకు ఇచ్చేది ఒకటి సలహా ఏంటంటే మన తన కొను బయట కొనండి, ఎక్కడైతే 15 రోజుల గ్యారెంటీ ఉంటుందో అక్కడ కొనండి అని చెప్తున్నాను. మీరు మొదటి నుంచి ఈ మాట చెప్తున్నారన్నా? అవునన్నా. మేము గేదెని రిటర్న్ ఇస్తాము, రిటర్న్ తీసుకుంటాము, కండిషన్ బాగలేకపోయినా పాలు ఇవ్వకపోయినా అనే మాట అన్నారు. అవును. అదే మాట మేము డబ్బులు ఇస్తామని ఎందుకు అనడం లేదు? డబ్బులు ఇస్తామని ఎందుకనంటే చాలా మంది ఏం చేస్తారంటన్నా, ఈ బ్యాంక్ లోన్స్ పెట్టుకొని అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం మిస్బిహేవ్ చేస్తారు. ఓకే. అంటే అలాంటివి మేము స్టార్టింగ్ లో ఇచ్చాం, కాకపోతే కొన్ని జాగాలలో ఏమైపోయిందంటే బ్యాంక్ లోన్ అప్పటి గురించి పెట్టుకొని తర్వాత పాలు ఇస్తలేవు, మాకు డబ్బులు రిటర్న్ చేయండి, 5,000 తక్కువ చేయండి, 10,000 తక్కువ, ఇలాంటివి వచ్చిన వల్ల అది బంద్ చేసినాం. ఎందుకంటే ఆ బ్యాంక్ వాళ్ళకు నెక్స్ట్ ఉండడానికి కట్టడానికి వాళ్ళ దగ్గర ఏముండదు. మనం ఇలా అలవాటు చేసామంటే రైతులు కొంతమంది, అంటే అందరూ కాదు, కొంతమంది మిస్బిహేవ్ చేస్తారు. అందుకే ఆ చాయిస్ తీసేసి ఎవరికైనా మీకు గేదె నచ్చలేదా రిటర్న్ ఇవ్వండి, లేదు కొంతమంది మాకు ఇదే గేదె కావాలంటే మళ్ళీ 2-3 రోజులు ఉండి తయారు చేసి కూడా ఇస్తాం. అంటే వాతావరణానికి చేంజ్ అవుతుంది. అంటే మన దగ్గర 2-3 రోజులు అలవాటు అయినాక మళ్ళీ ఒక దానికి పోయినాక వాతావరణం చేంజ్ అయినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అన్న, సూటిగా సుత్తి లేకుండా అడుగుతా, ఓకే, మీరు ఈ ఫామ్ పెట్టి ఏమైనా సంపాదించారా? అన్న కామన్ గా సంపాదించాం, పొడగొట్టాం, అది కామన్. అంతేనా? ఎందుకంటే సెల్లింగ్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే 10 గేదెలు అమ్మినప్పుడు లాభం చూపిస్తుంది, ఒక్క గేదె పోతే 10 గేదెల డబ్బులన్నీ తీసుకెళ్తుంది. ఈ బిజినెస్ అన్నప్పుడు కామన్, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇప్పుడు అందులో సమ్మర్ లో ఏముంటుందంటే గేదెలు అమ్మడం చాలా కష్టం. ఈ టైంలో మనం రెగ్యులర్ గా ఒక 10 మంది వర్కర్ ఉన్నారు మన దగ్గర, వీళ్ళని మెయింటైన్ చేయాలంటే కూడా ఎంత కష్టం మీకు ఐడియా ఉంది. ఒక్కొక్కరు ఒక్క వర్కర్ని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. 18,000 నుంచి 20,000 శాలరీలు ఉన్నాయి. ఇప్పుడు 10 మందికి అంటే 2 లక్షల శాలరీలు. ఈ లాభ నష్టాలు అనేది బిజినెస్ చేసే వాళ్ళకి మాక్సిమం ఐడియా ఉంటుంది. ఒకసారి వస్తే ఒకసారి పోతాయి, ఇలా పడ్డోళ్ళే ముందుకెళ్తారు. మా లాంటి రైతులకు ఉన్న అపోహ ఏంటంటే, అరే ట్రేడింగే బెస్ట్, అసలు పాల వ్యాపారం లాసు, కట్టలతో కొంటున్నాం, చిల్లర అడుక్కుంటున్నాం అనే ఫీలింగ్ లో ఉన్నాం. కానీ చాలా మంది అనేది ఏంటంటే ట్రేడింగ్ బెస్ట్ అంటున్నారు. ట్రేడింగ్ ఓకే 100% మీరు అన్నది. ఇప్పుడు మీ బయటికి చూస్తే అలా ఫస్ట్ మాకు కూడా అలానే అనిపించేది, ఇందులోకి వస్తే గానీ తెలియదు. అంటే మోసే దానికి బరువు తెలుసు అన్నట్టు. ఇప్పుడు మీరు ఒక కట్ట చల్లితే మేము అక్కడ 100 కట్టలు చల్లవలసి వస్తుంది. అంటే కామన్ గా మీరు 1,00,000 రూపాయలకి వెళ్తున్నారంటే మేము అక్కడ ఒక 50 గేదెలు చల్లంటే 50-60 లక్షలు పెట్టవలసి వస్తుంది. ఏదైనా బయటకి చూస్తే అలానే అనిపిస్తుంది. చేస్తుంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, జాబ్ లో చేసి డైరీ బెస్ట్ అనుకుంటారు. డైరీలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది దాని కష్టం ఏందనేది. అంటే ఏదైనా లాభం నష్టం కామన్, కష్ట సుఖాలు కామన్. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నటువంటి రైతులకి కొనే ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు, ఒక గేదెని తీసుకోవాలి, మీరు ఈ విధంగా డైరీ ఫామ్ నడుచుకోవాలి అని మీరు ఎలాంటి సలహాలు ఇవ్వగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది రైతులు మనం చెప్తుంటారన్న, వాళ్ళకి మనం సజెషన్ ఇస్తాం. కొంతమంది వాళ్ళకే తెలుసు అని ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అంటే ఫస్ట్ అడుగుతాం, మీకు డైరీ ఉందా లేదా. కొత్తగా పెడతామన్న వాళ్ళకు మేము ఒక వర్కర్ను కూడా కావాలంటే ఇస్తాము, లేదు కొత్తగా పెట్టిన వాళ్ళకు ఏం అర్థం కాకపోతే ఒక 2 రోజులు మా వర్కర్ని పంపిస్తాం. అంటే 1-2 గేదెలు కాదు, 6 నుంచి 10 గేదెలు తీసుకున్న వాళ్ళకు కూడా 1 or 2 days మా వర్కర్ని కూడా పంపిస్తాం. అక్కడికి పంపించి సెట్ చేసి అతనికి చూపించి వస్తాం. ఇప్పుడు మీ దగ్గర కొనాలంటే రైతులకి ఫైనల్ గా మీరు చెప్పేటువంటి భరోసా ఏంటి? 100% ఇప్పటి నుంచి కాదు, నేను స్టార్టింగ్ వీడియోల నుంచి కూడా నేను ఒకటే చెప్తాను, మన దగ్గర 10 లీటర్ల గ్యారంటీ 15 రోజుల వరకు ఉంటుంది. అది ఏదన్నా, అది మా దగ్గర ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా గ్యారంటీ ఉన్న దగ్గరనే కొనండి. ఈ మధ్యలో చాలా మోసాలు, కొన్ని జాగాలలో 1,90,000 అని పిలుస్తారు, అలాంటివి నమ్మిపోకండి. ఎందుకంటే ఇంట్లోకించి వెళ్తే 5,000 ఖర్చు. ఫస్టే క్లారిటీ, నేను ఓపెన్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో మా తన 1,35,000 1,40,000 నుంచి స్టార్ట్ అని చెప్తున్నాను. అలా చాలా మంది చెప్పారు. నేను లాస్ట్ వీడియోలో కొన్ని లైవ్లో మా రేట్లు చెప్పాను. అలా చెప్పే వాళ్ళ దగ్గర కొనండి. ఎందుకంటే 90,000 1,00,000 అన్న దగ్గర వెళ్ళి మోసపోకండి. అక్కడికి వెళ్ళాక ఏముండదు, ఏదో గేదె చూపిస్తారు, అలాంటి మోసపోకండి. ఇంట్లోకించి వెళ్తే 5-6 ఖర్చు. ఈ సమ్మర్లో ఎవరు కొనాలనుకున్నా మా దగ్గర కొన్నా ఏడ కొన్నా 1,30,000 1,40,000 ఏంది గేదెలు వెళ్ళాయి. జాగ్రత్తగా కొనండి ఎక్కడ కొన్నా. మీ దగ్గర రొమ్ము డ్యామేజ్ కానీ, పొదుగువాపు కానీ అలాంటివి ఏమైనా ఉంటే రైతుకి ఇస్తున్నారా? లేదు, నేను ఫస్ట్ చెప్తామన్నా. ఇప్పుడు మా దగ్గర కొన్ని పాత గేదెలు కూడా ఉంటాయి. అంటే మ్యాక్సిమం ఒక సన్ను లేదు, ఇలా 1,30,000 మార్కెట్, 30,000 తక్కువ వేసి నేను ఓపెన్ చెప్పిస్తాను నచ్చితే రైతులకు. అంటే మన గ్యారెంటీ ఉన్నాం కనుక ముందే చెప్తాం, ఇది 30,000 రూపాయలు నాకు నష్టం అంటే మేము తెచ్చి దగ్గర కూడా మాకు జరుగుతుంది అన్యాయం అయినప్పుడు రైతుకు చెప్తాం, 3 సన్లు ఉన్నాయి మీకు నచ్చితే కొనండి, 20,000 తక్కువ. అలా చెప్పి నచ్చిన వాళ్ళు ఉంటే కొంటారు, లేదంటే మన నెక్స్ట్ జనరేషన్ చూస్తుంటాం. మీ దగ్గర కొనడానికి వచ్చినటువంటి పశువులకి ఎవరైనా రైతులు వస్తే వాళ్ళు ఎవరైనా 3 పూట్లు ఉండి పాలు చెక్ చేసుకుని కొన్న రైతులు ఎంతమంది ఉన్నారు అన్న? ఉన్నారు. అసలు ఆ అవసరం కూడా నేను ఎందుకంటే 100% నేను 15 days గ్యారంటీ ఇస్తాను. ఈ అపోహ చాలా మంది తెలియాలి. గేదె వచ్చినాక మనకు 15 రోజుల దాకా పాలు ఇయ్యదు. ఇది చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియదు. ఎందుకంటే ఒక గేదె మనకు 4 రోజులు జర్నీ చేసి వచ్చినాక అది మనకు 2 నుంచి 3 లీటర్ల మించి పాలు ఇయ్యదు. నేను ఏ రైతుకైనా మా దగ్గర చెప్పేది ఏంటంటే, మీరు 4 రొమ్ములు చెక్ చేసుకోండి, దూడ తీసుకుంటుందా లేదా అదొకటే చెక్ చేసుకోమంటారు. 15 days వరకు నేను గ్యారంటీ ఇస్తాను చెప్తాను. ఓకే.
థ్యాంక్ యూ అన్న, చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ పాడి మచ్. రైతులకి మంచి లాభదాయకమైనటువంటి పశువులు ఇచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధిలో తోడ్పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే మీలాంటి చాలా మీ వీడియోలు చూస్తాను, రైతులకు మంచి సమాచారం ఇస్తారు, మంచి సమాచారం అందించినందుకు మీకు కూడా థ్యాంక్ యూ.